ఈ కిట్టిగాడు ఏమైనా కిరికిరిలు చేస్తున్నాడా? ఇవన్నీ ఎంక్వైరీ చేసి నాకు ఇన్ఫర్మేషన్ చెప్పు, రైట్? అలాగే సార్. నా ప్లాన్ అవునో కాదో తెలుసుకుని నువ్వేం చేస్తావు? నా రూపం నీకు ఎలా వచ్చింది? నా పేరెందుకు వాడుతున్నావు చెప్పు. ఈ ఇద్దరిలో ఒకరైన నకిలీ గౌతమిని నేనే పిలిపించాను. గౌతమిలా ఇలాంటి మాస్కే వేసుకుని ఈశ్వర్ గారిని హత్య చేసింది. శిఖరం శిఖరం. హ్యాట్స్ ఆఫ్ టు యు మిస్టర్ కృష్ణ. మీరు చెప్పిన కట్టుకథలు చాలా బాగున్నాయి. మీరు ఈ న్యాయవాద వృత్తిని మానేసి స్టోరీ రైటర్గా సినిమా ఫీల్డ్కి వెళ్తే అద్భుతంగా రాణిస్తారు. నిజమే నాయర్ గారు, ఇది మీరు చెప్పిన సినిమా స్టోరీ లాంటిదే, కానీ కట్టుకథ కాదు, పచ్చి నిజం. ఈ కథకి స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా అశోక్. మీరు చూస్తున్న ఈ మాస్క్ నేను తయారు చేయించింది కాదు, హత్య కోసం అశోక్ తయారు చేయించింది. ఆ మాస్క్ అశోక్ తయారు చేయించాడు అనడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా? ఉంది. ఈ మాస్క్ అశోక్ సీక్రెట్ హౌస్లోని అల్మారాలో దొరికింది. యువర్ ఆనర్, అశోక్ ని సీక్రెట్ గా ఫాలో చేసి అతని సీక్రెట్ హౌస్ ని కనిపెట్టాం. ఆ డెన్లో ఉన్న అల్మారాలో అశోక్ ఈ మాస్క్ ని దాయటం మేము చూసాం. అశోక్ లేని సమయంలో ఆ మాస్క్ ని తీసుకుని మేము ఈ నాటకం ఆడాం. సో యువర్ ఆనర్, జరిగిన ఈ దారుణానికి కారకుడు అశోక్. అతనే వేరే అమ్మాయికి గౌతమి మాస్క్ వేయించి ఈశ్వర్ గారిని చంపించాడు. అలా గౌతమిపై ఈ నేరం మోపారు. కాబట్టి అశోక్ని కస్టడీలోకి తీసుకొని విచారించమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఆ మాస్క్ అశోక్ అల్మార్లో దొరికినంత మాత్రాన అతడే హత్య చేయించాడు అనలేము, అతని చేయి ఉందనలేము. అతనికి ఏ సంబంధమూ లేకపోతే మాస్క్ అతని సీక్రెట్ హౌస్లో ఎందుకున్నట్టు? అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈశ్వర్ గారి హత్యకి అశోక్కి చాలా సంబంధం ఉంది. ఈ ప్లాన్ అంతా అశోక్ పనే. ఎందుకంటే ఈశ్వర్ గారికి అశోక్కి వ్యక్తిగత గొడవలున్నాయి. ఈశ్వర్ గారిపై కక్ష కట్టి పగతో అతని కుటుంబాన్ని నాశనం చేయాలని ఈ అశోక్ ఎన్నోసార్లు ప్రయత్నించాడు. నా క్లయింట్ నిండు గర్భవతిగా హాస్పిటల్లో పెయిన్స్ పడుతున్న సమయంలో కిడ్నాప్ చేసి అత్యంత క్రూరంగా, రాక్షసంగా ప్రవర్తించాడు. ఆ కేసులోనే అతను అరెస్ట్ అయి బెయిల్పై విడుదలయ్యాడు. ఏ మనిషైనా తప్పు చేసి అది తప్పని తెలిసాక పశ్చాత్తాపడతాడు యువర్ ఆనర్. వీలైతే ఆ తప్పుని సరిదిద్దుకొని మళ్లీ చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఈ అశోక్ అలాంటి మనిషి కాడు. అతనిలో ఏ కోశాన మానవత్వం కానీ పశ్చాత్తాపం కానీ లేవు. ఓ కరుడుగట్టిన నేరస్తుడిలోని స్వభావాలన్నీ అతనిలో ఉన్నాయి. బెయిల్పై విడుదలయ్యాక ఈశ్వర్ గారి కుటుంబంపై అతను చేసిన దారుణాలే అందుకు సాక్ష్యాలు. నా క్లయింట్ గౌతమి ఎంతో మంచిది యువర్ ఆనర్. హత్య కావించబడ్డ ఈశ్వర్ గారు ఈమెకి గురువు, భర్త. అంతేకాదు యువర్ ఆనర్, ఈమె ఈరోజు జీవించి ఉంది అంటే అందుకు కారణం ఈశ్వర్ గారు. ఈమె దృష్టిలో ఆయన దేవుడు. ఆయన కుటుంబం కోసం ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అలాంటి ప్రేమమూర్తి తన భర్తను చంపుకుంటుందా? మీరే ఒకసారి ఆలోచించండి యువర్ ఆనర్. భర్త పోయి పుట్టెడు దుఃఖంతో ఉంది యువర్ ఆనర్. పసిబిడ్డకు దూరమై
నిత్యం నరకం అనుభవిస్తోంది. నా వాదనతో ఏకీభవించి గౌతమికి బెయిల్ మంజూరు చేయమని వేడుకుంటున్నాను. అలాగే అశోక్ని కస్టడీలోకి తీసుకుని ఈ హత్య గురించి విచారించమని, అప్పుడే నిజానిజాలు బయటికొస్తాయని సవినయంగా విన్నవించుకుంటున్నాను యువరానర్. డిఫెన్స్ వారి వాదనతో ఏకీభవిస్తూ గౌతమికి బెయిల్ మంజూరు చేస్తున్నాను. అలాగే అశోక్ గురించి పూర్తి విచారణ చేయమని, గౌతమిలా మాస్క్ వేసుకుని హత్య చేసిన అమ్మాయి గురించి కనుక్కోమని పోలీసు శాఖను ఆదేశించడమైనది. అమ్మా గౌతమి. గౌతమి అక్క. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఇలా చేశారు. జీవితాంతం జతగా ఉంటానని చెప్పి ఎందుకు నన్ను ఒంటరిగా వదిలేశారు? నేనేం తప్పు చేశాను? నేనేం పాపం చేశాను? గౌతమి, నేనేం తప్పు చేశాను అత్తయ్య? మీరైనా చెప్పండి, నేనేం పాపం చేశాను? ఎందుకు
నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. ఒక మాట మాత్రం కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. మనం మానవ మాత్రులం గౌతమి, జరిగేవన్నిటికీ నిమిత్త మాత్రులం. మనల్ని ఆడిస్తూ మనతో ఆడుకుంటూ ఉంటాడా దేవుడు? వాడే తప్పులన్నీ చేస్తున్నాడు. నిజమైన నేరస్తుడు వాడే. ఊరుకో అమ్మా, ఊరుకో. బాబు భయపడతాడు. ఊరుకో, ఏడవకు. ఏడవకు, ఊరుకో తల్లి. ఈ రోజు నుండి అనసూయ పాత్రలో ప్రియ నటిస్తుంది. ఆయనే బాబు, మీ నాన్నగారు. మీ నాన్నగారు ఎంత మంచివారో తెలుసా నీకు? చాలా గొప్పవారు. 40 ఏళ్లకే నడిచే దైవం ఆయన. ఆయన ఎదురుపడితే దండం పెట్టని వాళ్ళు పాపాత్ములు. అడిగిన వాళ్ళకి లేదనకుండా దానం చేసేవారు. అన్యాయం జరిగిన చోటుకి వెళ్లి న్యాయం చేసేవారు. శత్రువుని కూడా ప్రేమించేవారు. అంత గొప్ప మనిషి రుద్ర మీ నాన్నగారు. ఆయనకి నేనంటే చాలా ఇష్టం. ప్రతి క్షణం అను అను అంటూ ప్రేమగా పిలిచేవారు. నువ్వు రానప్పుడు నీకోసం నేను ఏడుస్తూ కూర్చుంటే చంటి పిల్లని ఓదార్చినట్టు ఓదార్చేవారు. అన్నం తినిపించేవారు. ఎప్పుడో గాని కోప్పడేవారు కాదు. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు. మల్లెపువ్వంత స్వచ్ఛమైన మనసురా మీ నాన్నది. ఏ కల్మషం లేని గొప్ప మనిషి. నువ్వు పెద్దయ్యాక నువ్వు కూడా ఆయనంతవ్వాలి. మంచి పేరు తెచ్చుకొని ఆయన పేరు నిలబెట్టాలి. ఆయనలా ఎదగాలి. నిన్ను చూసి ఆయన గర్వపడాలి. అలా చేస్తావు కదా? చేస్తావు కదా? అలా చేసి ఈ అమ్మ తప్పేం లేదని మీ నాన్నకి చెప్పాలి. నిన్ను నేను తీసుకుని ఆయన గౌతమికి ఇచ్చానని ఆయనకి నా మీద కోపంగా ఉంది. అందుకే నాకు ఫోన్ చేయడం లేదు, ఇంటికి రావడం లేదు. ఇలా ఎన్నాళ్ళుంటారో నేను చూస్తాను. ఏదో ఒకరోజు అను అని రాకపోతారా? అప్పుడు చెప్తాను. నువ్వు కూడా చెప్పాలి రుద్రా, సరేనా? హాయ్ కృష్ణ, రా. నమస్తే అమ్మా. నమస్కారం. రా బాబు, కూర్చో. వరోధిని, వెళ్ళి కాఫీ తీసుకురామ్మా. అలాగే. మీరు కూర్చోండి. నాకేం వద్దమ్మా, ఊరికే మిమ్మల్ని ఒకసారి చూసిపోదామని వచ్చాను. ఆ దేవుడే మిమ్మల్ని పంపించినట్టున్నాడు బాబు. మీరే లేకపోతే పరిస్థితులు ఎలా ఉండేవో.
ఈ ఇల్లు ఇల్లుగా ఉండేది కాదు. అదేం లేదమ్మా, న్యాయం మీ పక్షానుంది. నా స్థానంలో ఎవరున్నా మిమ్మల్ని గెలిపిస్తారు. ఈశ్వర్ దూరం అవడమే మా అందరికీ ఓ తీరని బాధ. ఇంత కష్టంలోనూ మళ్ళీ నా కోడల్ని కష్టపెడుతున్నాను. ఎందుకు ఇలా జరుగుతుంది బాబు? చూడండమ్మా, ఇక కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నేనెప్పుడూ మీతోనే ఉంటాను. ఈ కేసు తేలేంత వరకు నేను డ్రాప్ అయ్యే ప్రసక్తే లేదు. మనం ఈ కేసు తప్పకుండా గెలుస్తామమ్మా. థ్యాంక్ యూ కృష్ణ. నీలాంటి మంచి మనిషి మాకు దొరకడం నిజంగా మా అదృష్టం. లేదు విజయ్ గారు, మీ కుటుంబానికి ఈ మాత్రం దగ్గరవడం నా అదృష్టం. నువ్విక భయపడకు గౌతమి. దాదాపు సగం గెలిచాం మనం. మిగతా సగానికి చాలా దగ్గరలో ఉన్నాం. ఇదంతా చేయిస్తోంది ఆ అశోక్ అని నా గట్టి నమ్మకం. అతన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. నీ మాస్క్ వేసుకొని హత్య చేసిన ఆ అమ్మాయిని కూడా వదిలిపెట్టను. ఆమె ఎక్కడున్నా వెతికి వెంటాడి పట్టుకుంటాను. ఖచ్చితంగా ఆమె ఆచూకీ కనిపెట్టి పోలీసులకి పట్టిస్తాను. సూపర్ సక్సెస్ అన్నమాట. శభాష్ గౌతమి, రియల్లీ సూపర్. యు ఆర్ గ్రేట్ గౌతమి, రియల్లీ యు ఆర్ గ్రేట్. ఒలింపిక్స్ కి పంపిస్తే డెఫినెట్ గా గోల్డ్ మెడల్ కొట్టుకొస్తావు. అంత షార్ప్ షూటర్ నువ్వు. సూపర్. ఈశ్వర్ గారిని ఎలా చంపావు? పాయింట్ బ్లాంక్ లో షూట్ చేసావా? హే, ఒక యోధుడు మరణించాడు. నా పగ కాదు కాదు, మన ఇద్దరి పగ నెరవేరింది. మన శత్రువు దిక్కులేని చావు చచ్చాడు. కల నెరవేరింది. మనం గెలిచాం, మనం గెలిచాం. అంత చిన్నగా నవ్వుతావేంటి? గట్టిగా నవ్వు. మనం అంత గొప్ప విజయం సాధించాం. నవ్వు.
ఇలా నవ్వడం నాకు ఇష్టం లేదు. మరి